అండ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడ ఎవరో పర్ఫామ్ చేసినట్లేదు. అంటే రియల్గా మేము కూడా ఎవరో మాకు తెలిసిన ఒక తాత చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి 11 రోజులు ఉండి చూసి సినారియో అంతా కాకి ముట్టిన తర్వాత ఇంటికి వచ్చామనిపించింది అనమాట. బిహేవ్ చేసినట్టు సేమ్ అసలు రియల్ లైఫ్లో ఎలా జరుగుతుందో అలాగే ఉంది మాకు. సో క్యారెక్టర్స్ గురించి ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం అన్న. సో ముందుగా మన హీరో ప్రియదర్శి క్యారెక్టర్ గురించి, అలాంటి క్యారెక్టర్ ఏమన్నా రియల్ లైఫ్లో చూసారా? అంటే పెళ్లి చేసుకుని అప్పు తీర్చేద్దాం అట్లా, అది ఫిక్షన్ క్యారెక్టరే దర్శిది. దర్శిది ఫిక్షన్ క్యారెక్టరే. సో కాకపోతే అది దర్శి అయితే యాప్ట్ ఉంటాడని నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను. ఫస్ట్ ఒక వేరే 2 ఆప్షన్లు అనుకున్నాం, బట్ దర్శి అనే టాపిక్ వచ్చిన తర్వాత లాక్ అయిపోయాను. డెఫినెట్లీ దర్శి పర్ఫెక్ట్ సూట్ అవుతాడని. సో కాదన్న, అంత అందమైన మరదలు ఉంది, ఎందుకు మన హీరో కన్ను పడలేదు? అప్పటికి ఆల్రెడీ కమిట్ అయిపోయాడనా? అంటే సినిమా చూసావు కదా, సినిమా చూస్తే పుట్టినప్పటి నుంచి మరదలని తెలీదు. అవును, అప్పుడు సడన్ గా వచ్చినప్పుడు అన్న అంత అందమైన మరదలు అప్పుడు కూడా నీకు పెళ్లి క్యాన్సిల్ అవ్వలేదుగా, అందుకనే నీకు అప్పటికి ఆ మరదల మీద కాన్సన్ట్రేషన్ కంటే అమ్మాయి 15 lakhs కట్నం మిస్ అవ్వద్దనే టెన్షన్లో ఉన్నాడు. ఆ టెన్షన్లో మరదల మీద ఫోకస్ పోతే ఇంకా మనకు రెగ్యులర్ హీరో అవుతాడు కదా. మళ్ళీ మరదలు వచ్చింది, బాగా వచ్చింది, మళ్ళీ రెగ్యులర్ హీరోయిజం వచ్చేస్తుంది. సో ఆ మూడ్లో వాడు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నాడు. అంటే మీ హీరో మంచోడు కాబట్టి మేమనుకోండి క్యారెక్టర్ ఎట్లా రాస్తే అట్లా డిజైన్ అవుతుంది. నేను అందుకే ఆ బౌండరీస్ పెట్టుకోలేదు అంటున్నాను. ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు ఈరోజు అందరూ అదే అంటున్నారు, సినిమాటిక్ లిబర్టీ నేను తీసుకోలేదు. ఇప్పుడు హీరో మరదలు కలవడం, సాంగ్ రావాలి, వాళ్ళకు రొమాంటిక్ యాంగిల్ రావాలి, ఇక్కడ ఏదో ఇది రావాలి, అది నేను తీసుకోలేదు. ఒరిజినల్గా అలా జరగదు. బేసిక్గా నేను ఒరిజినల్గా సినిమా చూసాను, ఒరిజినల్గానే ఉంటుంది సినిమా. అందుకే అటు వెళ్ళలేదు నేను. మేబీ అందుకే ఈరోజు అంత ప్యూరిటీ ఉందేమో. ఇప్పుడు మరదలు రాగానే మాలాంటి వాళ్ళు మరదలు అనుకుంటారంటే అందరూ అలా అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్నారు, నేను అనుకోలేదు. అదే సినిమా. సో అప్పుడు కూడా జస్ట్ ఆ బిల్డింగ్ చూసిన తర్వాత మారుతుంది, అంతే మారుతుంది. అంటే మనిషి సిచ్యువేషన్ అలాగే ఉన్నాయి, అలాగే మారుతుంటుంది కదా. ప్యూరిటీ లేదని చెప్పడం ఎక్కడ.